మీరు ఇలా లెగ్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఫుల్ వెయిట్స్ తో లిఫ్ట్ చేస్తున్నాం అనుకుంటున్నారా? అది కంప్లీట్లీ రాంగ్. జిమ్ లో చాలా మంది 100 కేజీస్ కి పైన లెగ్ ప్రెస్ చేస్తారు. కానీ 100 కేజీస్ ని లిఫ్ట్ చేసినా అని అనుకోవడం 100% కరెక్ట్ కాదు. ఇక్కడ స్మాల్ ఫిజిక్స్ కాన్సెప్ట్ ఉంది. ఇలా 45 డిగ్రీస్ లెగ్ ప్రెస్ మెషిన్ ఇంక్లైన్ ప్లేన్ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది. ఇక్కడ గ్రావిటీ అనేది వర్టికల్ గా పుల్ చేస్తుంది. మనం దాన్ని ఇంక్లైన్ లో పుష్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్, మీరు 100 కేజీ చేస్తే 100 ఇంటూ సైన్ 45 టోటల్ వాల్యూ 70 కేజీస్ వస్తుంది. అంటే మీరు 100 కేజీ చేస్తే మీరు యాక్చువల్లీ పుష్ చేసిన వాల్యూస్ ఓన్లీ 70 కేజీస్ అంతే. అంటే 100 కేజీస్ వెయిట్స్ కనిపించినా కూడా మనం యాక్చువల్గా లిఫ్ట్ చేసేది ఓన్లీ 70 కేజీస్ మాత్రమే. రియల్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎంత వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారు అనేది మ్యాటర్ కాదు, మీ మజిల్కి ఎంత టెన్షన్ ఇస్తున్నారు అనేది మ్యాటర్. సో ఈ సెంట్రిక్ ప్రెస్ ని కంట్రోల్ చేయండి, ఫుల్ డెప్త్ లో తీసుకోండి. ఇంకా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, ప్రాపర్ రెస్ట్ అండ్ రికవరీతో పాటు న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ఫిజిక్స్ ని ఇగ్నోర్ చేసి ఈగో లిఫ్టింగ్ చేయొచ్చు, కానీ మజిల్ గ్రోత్ అనేది సైన్స్ తో మాత్రమే వస్తుంది. సో అందరూ చూస్తున్నారని ఈగో లిఫ్టింగ్ చేయకండి, ప్రాపర్ వెయిట్స్ తో ప్రాపర్ ఫామ్ తో కరెక్ట్ చేయండి. మీ గ్యాంగ్ లో కూడా ఇలా ఈగో లిఫ్టింగ్ చేసే ఫ్రెండ్ కి ఈ రీల్ షేర్ చేయండి.